హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కామనర్స్ ఓనర్స్గా ఏర్పాటు చేశారు అక్కడ. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనీష్ దగ్గరికి రాము వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? అన్నా, నువ్వు ప్రతిసారి నన్ను ఇన్నోసెంట్ కాదంటున్నావు, నువ్వు నేను ఒక మాట చెప్తానన్నా అని ఎంత దిగాలు ఎంత బతిలాడుతూ అడుగుతున్నాడంటే ఆగాడు. అయితే ప్రతిసారి ఏమంటున్నాడు? నువ్వు ఇన్నోసెంట్ పేసి పెడుతున్నావు, నాటకం ఆడుతున్నావు, నువ్వు ఏదో నటిస్తున్నావు, నీకేదో ఉంది అని మనిషి ప్రతిసారి లెక్క లేకుండా రామురావుతో మాట్లాడుతుంటే పాపం నేను నిలబడి ఎంత దీనంగా నిలబడి, అన్న నేను చదువుకోలేదన్నా, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఇంగ్లీష్లో, నాకేం అర్థం కావట్లేదన్నా, అందుకే నేను అలా పెట్టి పేసి నిలబడ్డాను, అంతే తప్పితే మీ మీద ఏదో కోపంతో గర్వంగా కాదన్నా, నేనేదో ఒక పాటతోటి ఎక్కడికో ప్రజలే తీసుకెళ్ళారు నన్ను, నేను అంత గర్విష్ని కాదన్నా నేను అని చెప్పే తీరు చూస్తుంటే ఎవరికైనా సరే మనసు చాలా బాధ అనిపిస్తుంది రాముని చూస్తే. కానీ మర్యాద మనిషి మాత్రం అసలు మనసు అంటూ లేదేమో అలా అనిపిస్తుంది ఆ రాముని చేసే పనులు కానీ ఆ తీరు కానీ. వాళ్ళేంటి అసలు, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకంటే ఒక స్థాయి ఉంది, ఒక గుర్తింపు అనేది బయట ఉంది. వీళ్ళకి ఏం గుర్తింపు ఉందని లోపలికి వెళ్ళి వచ్చి వాళ్ళకి నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. అమ్మాయి వంట చేయడానికి వచ్చిన తనూజ భరణి గారిని ఏం మాట్లాడుతున్నారో. తనూజ అయితే ఒకడు వచ్చి మసాలా కావాలంటాడు, ఒకడు ఆలూ ఫ్రై కావాలంటాడు, ఒకడు వచ్చి పప్పు అంటాడు. సారికి ఒకడు వచ్చి చెప్తుంటే ఏ మనిషికి ఎలా ఉంటుంది చెప్పండి? రెస్ట్ లేకుండా చేయగలరా? నాకు రెస్ట్ ఉండట్లేదు, వేడి నీళ్ళే తాగి నేను ఇక్కడే ఉండి వంట చేస్తున్నానని తను ఏడుస్తుంది పాపం బాధేసి. తర్వాత అసలు కుకింగ్ మానిటరింగ్ చేయాల్సింది ప్రియా. అసలు అమ్మాయి అక్కడ ఉండనే ఉండదు, మిగిలిన వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తారు అక్కడ. ముఖ్యంగా డీమాన్ పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోడు కానీ వంట దగ్గర. డీమాన్ పవన్ అక్కడక్కడే తిరుగుతూ ఉదయాన్నే గోధుమ దోశ వేసిందంట. గోధుమ దోశ వేస్తే దానికి ఏదో పేరు పెట్టాడు, పాపం ఏడ్చేసింది. కష్టపడి చేస్తుంది కదా. అదే పాయింట్ వచ్చేటప్పటికి వాళ్ళు మాట్లాడేది కూడా కాకుండా వీళ్ళందరూ నచ్చట్లేదు, నీ ఫుడ్ నేను తిననని హరీష్ తినకుండా మానేసాడు నిన్న నుంచి, నాకు నేను వండుకుంటానని. వాళ్ళ స్థాయికి వాళ్ళు వచ్చి అక్కడ ఉంటాం, వాళ్ళ సెలబ్రిటీని తీసుకొచ్చి కామనర్స్గా టెనెంట్స్గా పెట్టడమే తప్పు అసలు. వాళ్ళని దానికి అనుగుణంగా వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు వీళ్ళు. కానీ మరి బిగ్ బాస్ ఏం థీమ్ ఆలోచించుకున్నారో తెలియదు, కానీ దీంట్లో మాత్రం వాడు బాగా సఫర్ అవుతున్నారు. సెలబ్రిటీలు అయితే ఎంత సఫర్ అవ్వాలో అంతకు మించి సఫర్ అవుతున్నారు వాళ్ళు. మాటలు పడుతున్నారు, పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఆడ దిగజారిపోయి తినమని బతులాడుతున్నారు. సార్కి ఒకటి వచ్చి అంటే వేడి ఒక శ్రీజ అంట స్నానానికి వెళ్తా, నేను వచ్చినాక నాకు టీ పెట్టని చెప్పి వెళ్ళిందంట తనూజకి. వచ్చిన తర్వాత అప్పటి వరకు తనూజ బయటికి వెళ్ళకుండా కిచెన్లోనే ఉండాలి, అమ్మాయి స్నానం చేసి వచ్చిందాకా. అసలు ఎట్లా అంటే మన ఇంట్లో పని మనుషులు కూడా అడగడం, మనం పని మనుషులు కూడా చక్కగా సరదాగా మాట్లాడతా అది ఇదని అంటాము, సగం మిగిలిందంతా కూడా పెడుతుంటాము, తింటారు, వాడు మంతపడి ఛాయ్ తాగుతారు, అన్నీ చేస్తారు. అక్కడ కనీసం అమ్మాయి ఛాయ్ తాగడానికి కూడా వంట చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఛాయ్ ఇస్తున్నారు తనూజకి. మామూలు ఇరిటేషన్ కాదు ఆ పిల్లని ఇబ్బంది పెట్టడం. దాని భరణి గారు ఎక్కువసేపు అక్కడ ఉండలేదు కాబట్టి మాటలు వినటం లేదు. కానీ ఈరోజు వేడి నీళ్ళు పెట్టే కాడ ఛాయ్ నేను వచ్చినా పెట్టాను కాడ బాధేసి ఏడిస్తే భరణి గారు వచ్చి ఏమైంది అంటే ఎట్లా అంటే, వదిలేసేయి, ఈజీగా తీసుకో, ఏదైనా రౌండ్ తిరిగి వస్తుంది, ఇది పర్మనెంట్ కాదు, ఇది మనకి గుర్తుపెట్టుకో, ఓర్చుకో అని చెప్తున్నాడు. పాపం ఎంత ఓర్చుకుంటుంది, తనకంటూ రెస్ట్ అనేది ఉండాలి కదా. అసలు ఏం తినకుండా వేడి నీళ్ళు తాగి వంట చేస్తుందంట. అక్కడ ప్రోమోలు వచ్చినాయి, ప్రోమోలు ఏం చూశారు మీరు? తనూజ గెలిచింది, తనూజని బట్టి సంజన కెప్టెన్ అయింది, తనూజ గెలిచిందని ఓరవలేకపోతున్నాడు మన హరీష్ మాస్టర్ గారు. అంత బాధపడేవాడు. మరి తనూజ అక్కడ రాడ్లు లాగేసేయచ్చు కదా, తనూజ ఎందుకు రాగలేదు? అక్కడ పైన ఎక్కింది శ్రీజ, నిలబడ్డ సో అక్కడ అలాగే ఉంది. మరి ఆ అమ్మాయిని ఒక్కడ కూడా కదిలించలేదు. సంజన కెప్టెన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు, శ్రీజ గెలవకూడదు అనుకున్నప్పుడు, శ్రీజ సంజనాని ఎంచుకోవడమే తప్పు అని మీరు డిసైడ్ అయ్యి మాట్లాడుకునేటప్పుడు మరి శ్రీజని రాడ్లు లాగేస్తే పడిపోయేది, సంజన కెప్టెన్ అవ్వకుండేది కదా. అది చేయకుండా ఉండి అప్పటికి మన ఆశా శైని చెప్తూనే ఉంది, మీరు శ్రీజ ఎందుకు లాగట్లేదని. ఒక్కళ్ళు కూడా లాక్కుండా మీరు లాక్కొని అసలు ఏం చేసిందని శ్రీజ గెలిచింది అక్కడ. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని మీరేదో సాక్రిఫైస్ చేసుకుంటా, మీరేదో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి రాంగ్ ఆలోచనలు చేసి గేమ్ గురించి అక్కడ శ్రీజ రాడ్లు లాక్కుండా పెట్టి అసలు కష్టపడి రాడ్లు లాగిన పాపం అందరు వచ్చి రామురాతోడి లాగటమే. అందరు ప్రతి ఒక్కళ్ళు ఒక్క కాలు మీద ఒక రాడ్డు మీద 2 కాళ్ళు పెట్టుకొని 2 చేతులు ఒక సంకలో పెట్టుకొని రాడ్డు ఎంత బాధపడ్డాడు, ఎట్లా ఏడ్చాడు.
అసలు ఇంతవరకు ఒక గుర్తింపు అనేది రాముని ఒక్కళ్ళు అనలేదు, నువ్వు బాగా ఆడావు అని ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయలేదు. ఆడిన పిల్లల్ని పక్కన పడేశారు. ఏం ఆడకుండా అక్కడ నిలబడింది అంతే. ఏం చేసింది శ్రీజ? నిలబడింది, వీళ్ళు లాగలేదు కాబట్టి నిలబడింది. అట్లా కాదు కదా, తనకు మించి కొంచెం ప్రియన్న కొంచెం కష్టపడింది రాడ్లు లాగినందుకు. ఆమె ఏం కష్టపడింది శ్రీజ? ఆయన సంజన కెప్టెన్ అయింది. సరే కెప్టెన్ అయింది, కెప్టెన్కి ఒక ఇయర్స్ని గౌరవాలు ఇవ్వాలా? అసలు కామనర్స్కి ఎదుటి వాళ్ళని గౌరవించడం అనే మానవత్వం, కామన్ సెన్సే లేదు. ఎదుటి వాళ్ళని గౌరవిద్దాము, వాళ్ళకంటూ ఒక స్థాయి అనేది ఉంది అనే ఆలోచనే వాళ్ళకి లేదు. ఇది మనకు శాశ్వతం కాదు, ఈ ఓనర్షిప్ అనేది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో, మనల్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతారేమో అనే ఆలోచనే వాళ్ళకు ఉండలేదు. సంజన కెప్టెన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటాడు అయిందా? ఎందుకు అయింది? ఆమె వచ్చి ఏం చేసిద్ది? అన్నీ సెట్ అయిపోవాలా? అన్నీ ఏర్పాటు చేసాక మనం ఆమె వచ్చి ఏం చేసిద్ది కెప్టెన్ అంటాడా? కెప్టెన్ కంటూ ప్రతి సీజన్లో ప్రతి బిగ్ బాస్ షోకి కెప్టెన్కి ఒక స్థాయి అనేది ఉంది, ఒక గుర్తింపు అనేది ఉంది, ఒక ప్రత్యేక అధికారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ బిగ్ బాస్ చేసింది ఏంటి? అసలు సంజన అప్పటికే అడిగింది, నాకేమన్నా పవర్స్ ఉన్నాయంటే నీకు పవర్స్ నేను చెప్పాలి కదా. అదే లేకుండా బిస్కెట్లు కూల్ డ్రింకులు ఒక రూమ్ ఇస్తే సరిపోయిద్దా? వాటి కోసం వెళ్ళి అక్కడ ఉండటం అవసరమా? బయట ఉన్నా ఒకటే అక్కడ ఉన్నా ఒకటే. అదేమి లేకుండా రూల్స్ ఏమి లేకుండా ఉంటే ఆమె మామూలు కామన్ మనిషిని మాట్లాడుతున్నాడు హరీష్. ఏదైనా స్పోర్టీ తీసుకుందా. ఇంకొక విషయం ఏంటంటే సంజన కనుక పవర్స్ ఇచ్చి ఉంటే హౌస్ని ఒక తిప్పేది, ఎట్లా ఆటాడిచాలో అట్లా ఆటాడిచ్చేది వాళ్ళని. అట్లా కాకుండా ఏమంటున్నాడు, నువ్వు కనుక నియంతలాగా మాతో మాట్లాడొద్దు అంటున్నాడు. ఏంది అది? కెప్టెన్ అమ్మాయి, ఎలాంటిదని ఎలా గెలిచినా కెప్టెన్. అసలు లేడీస్ని గౌరవించే మనస్తత్వమే హరీష్ గారికి లేనట్టుంది. ఎందుకంటే అక్కడ కూర్చొని ఏమంటాడు, గేమ్ అయిపోయిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఆట ఆడుతున్నాను అనుకున్నాను, ముగ్గురు అమ్మాయిలతో ఆడుతున్నాను నేను కూడా. అంటే అమ్మాయిలంటే అంత చీపా? భరణి అమ్మాయా? హిమాలిని అమ్మాయా? అమ్మాయిలు అంత తక్కువగా మాట్లాడతాడేంటి? అగ్ని పరీక్ష నుంచి అదే నడుస్తుంది ఆయన దగ్గర. సెలబ్రిటీని అమ్మాయిలతో పోలుస్తున్నాడు. కనీసం రాము రాథోడ్ స్థాయికి కూడా అతను సరిపోడేమో. ఒక పాటతో ఎక్కడికి వెళ్ళాడు ఆ పిల్లాడు? అలాంటి వాళ్ళని పట్టుకొని, ఒక సెలబ్రిటీలు అంత స్థాయిలో పట్టుకొని భరణి నాకు నచ్చలేదు అంటాడు, తనుజ నాకు నచ్చలేదు అంటాడు, అసలు ఆ మనుషులే నాకు నచ్చలేదు అంటే నీకు ఎవరు నచ్చమన్నారు? నువ్వు నచ్చకపోతే వాడికి అన్నం లేదా లేకపోతే లేక బిగ్ బాస్ షో నుంచి పంపించేస్తారా? అందుకే నేను వాళ్ళు వండింది తింటలేదు, నేను వండుకుంటానట. వండుకో. ఎవరి కాలంకి ఎవరు వదిలేస్తారు? ఆడవాళ్ళు అంటే చాలా చీపుగా మాట్లాడుతున్నాడు. ఆడపిల్ల అంటే అంత తక్కువ. మళ్ళీ అదే మాట్లాడతాడు, ఆడవాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలి, అలా ధైర్యంగా ఉండాలి, అట్లా చేయాలి ఎట్లా చేయాలి మాట్లాడతాడు. మాటలేనా చేతల్లో లేదా? డిమాండ్ పవన్ వీళ్ళు ఎదురేం మాట్లాడుకుంటారు లైవ్లో. మనం కుకింగ్ సెక్షన్ వస్తే నేను వంట చేస్తాను నువ్వు కూడా చేయాలంటే పవన్ అంటే చేద్దాం. అట్లా కాదు కానీ మామూలుగా అంత అప్రిషియేషన్ కాకపోయినా మామూలుగా వంట చేస్తాను అని అంటే, మరి తనుజ చేస్తున్నా కూడా అదే కదా. తనకేమైనా వంటొచ్చా? నేను మెచ్చుకోవాలని కాదు, మామూలుగా చేస్తుంది. అంటే మీకైతే మీ విషయంలో మీకు చేసుకుంటేనేమో మీకు మంచిదా, ఎదుటి వాళ్ళు చేస్తే అది చెడా? ప్రతి ఒక్కటి బోధద్దంలో చుట్టమేనా? హరీష్ గారు ఫస్ట్ నుంచి ఏదో హౌస్లోకి వెళ్తున్నాను నేను, అందరం మాస్క్ తీసేస్తాను నేను, గెలిచేవాళ్ళలో కామనర్స్ మంచిగా గెలిపొచ్చేవాళ్ళని చూస్తాను, చాలా గౌరవిస్తాను అందరినీ నేను హౌస్లోకి వెళ్ళి అన్ని ప్రగల్భాలు పలికి ఇప్పుడు తన మాస్కే తీసేసుకున్నాడు మొత్తం. అసలు రియాలిటీ మొత్తం బయటపడుతుంది హరీష్. ఏం చేస్తున్నాడు హరీష్? ఒక ఎంటర్టైన్మెంట్ ఉందా? కూర్చుంటాడు ముద్దబ్బాయిలాగా, లేకపోతే లేదు, లేకపోతే ఏదో సోది కబుర్లు పెడతాడు వాళ్ళతోటి. ఏం చేస్తున్నాడు? కెప్టెన్ అంటే గౌరవం లేదు, సెలబ్రిటీ అంటే గౌరవం లేదు, వాడికి స్థాయి అనేది గుర్తింపు ఉన్నది గౌరవం లేదు, ఆడ మనిషి అంటే గౌరవం లేదు, ఇంకేమైనా గౌరవిస్తాడు? వాళ్ళు అసలు ఏమి జలసా అనుభవిస్తున్నారు. శ్రీజ వయసు ఎంత? శ్రీజ స్థాయికి వాళ్ళనే మాత్రపుదా? సంజన అన్నంత మాత్రపుదా? సంజన అప్పుడు కన్నా అది నా పక్క నిలబడడానికి నీకు అర్హత లేదని. వాళ్ళ స్థాయి, వాళ్ళ హీరోయిన్ పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ పక్కనే నిలబడటానికే స్థానం ఉండదు. అట్లాంటిది వాళ్ళ మీద వీళ్ళు అధికారం చెలాయించటం. గుడ్డిదన్నందుకు నానమైన మాటలు అన్నారా? సిగ్గులేదా అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆమెను పాపం పెద్ద 2 రోజులు పెద్ద రాధాంతమే చేశారు గుడ్డు కోసం. నేనేమంటుంది, ప్రియా మనిషిని చాకరీలు దొంగతనం చేద్దామా? అదే కదా చేయమని చదువుతున్నా ప్రియ. సంజన తెలంగాణలో వెళ్ళారు సంజన రూమ్లోకి, వెళ్ళిపోయి కూల్ డ్రింక్ ఏమో హరీష్గా చేశాడు, చాక్లెట్లు ఏమో ప్రియగా చేసింది, రీతు వెళ్ళి కూల్ డ్రింక్లు అక్కడ కూర్చొని తాగుతుంది, మనిషి వెళ్ళాము చిప్స్ ప్యాకెట్లుగా చేశాడు. మరి వీళ్ళు చేయొచ్చు దొంగతనం, వీళ్ళు తినొచ్చు, వీళ్ళు తాగొచ్చు.
అదేనంటే ఎందుకు తీశారని చెప్తానంటే షుగర్ లెవెల్స్ డౌన్ అయినా ఎందుకు తీసుకున్నామని చెప్తారంట. మరి అందుకే కదా ఆకలి తీసుకున్నానని మనిషి చెప్తాడంట. మరి సంజన కూడా అందుకే కదా ఆకలి తట్టుకోలే కదా గుడ్డు తినింది టెంప్ట్ అయిపోయి. మరి అట్లా అనుకోవచ్చు కదా, 2 రోజులు ఎందుకు రాదంతం చేశారు లేనిపోయిన అన్నీ కూడా కల్పించుకొని. ఒకళ్ళు మించిన ఒకళ్ళు రెచ్చిపోయి పెర్ఫార్మెన్స్ చేశారు. సృష్టి వర్మ కానీ, నెక్స్ట్ శ్రీజ కానీ, రీతు కానీ, అబ్బో ఏం అరిశారు అసలు. రీతు ఏమంటుంది, ఇమానుయల్ నువ్వు చెప్పవా సంజనాకి ఇట్లా దొంగతనం చేసి తింటే మేము సఫర్ అవుతున్నాం చెప్పవా అని అంటది. మరి ఏం చేసేది ఏంటి, చేస్తుంది ఏంటి? చాక్లెట్లు తను తీసుకొని వచ్చి తను తిని రాము ఐరన్ చేసుకుని రాము నోట్లో పెడుతుంది చాక్లెట్లు. కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు హరీష్, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, బాత్రూంలో షెల్ఫ్లు ఉంటాయి కదా దాంట్లో పెట్టాడు. బాటిల్ తెచ్చి పెట్టి బాటిల్ లేదని సంజన ఎదుగుతుంటే ఎమ్మానులకు తెలిసి చెప్పాడా, ఎమ్మానుయల్ నీకు దొంగ అని తెలుసు నువ్వు చెప్పట్లేదు అన్నది. నవ్వాడు. ఎవరు తీశారు అంటే ఏమో అంటే నేనే పెద్ద దొంగ, నాకంటే దొంగలు ఎవరున్నారబ్బా అంటే వెళ్ళింది నవ్వుకుంటా. పాపం అంత స్పోర్టీగా అంత నవ్వుకుంటూ ఎంజాయ్గా ఉన్న మనిషిని నువ్వు నియంతలాగా ఆర్డర్లు వేస్తే మేము చెయ్యం అంటే ఎక్కడ తప్పు జరిగింది? అది బిగ్ బాస్ చేసింది కదా. ఒక కెప్టెన్గా ఎంచుకున్నప్పుడు, కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టేటప్పుడు కెప్టెన్ కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి కదా, ఆ అధికారాలు ఇవ్వాలి కదా. ఆ అధికారాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకంటే కూడా స్థాయి తగ్గించి ప్రవర్తిస్తున్నారు సంజనాతోటి. మాటలు కూడా అలాగే మాట్లాడుతున్నారు సంజనాని. ఇంతకుముందు షోల్లో ఎవరైనా వంట చేస్తుంటే అందరినీ హెల్ప్ చేసేవాళ్ళు. చపాతీలు చేయడానికి ఇద్దరే ఉంటే అక్కడ మిగిలిన కూడా చపాతీలు చేసేవాళ్ళు, కర్రీ చేసేవాళ్ళు, ఉడుకుతుంటే తిప్పేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటో వాళ్ళిద్దరే చేస్తుంటే వీళ్ళు అసలు కామనర్స్ చేసే అతి చూడలేకపోతున్నా బాబు. లైవ్లో అయిందా, వంట అయిందని ఒకళ్ళంటే, వేడి నీళ్ళు అయినాయి అని ఒకళ్ళంటే, టీ అయిందని ఒకళ్ళంటే, కూర అయిందా అని ఒకళ్ళంటే, ఈ కూర అడిగితే బాగుండేదని ఒకళ్ళు చెప్తే ఏంది అక్కడ మనిషి ఉంది. తనుజ ఒక్కతే పెద్ద కుక్కేం కాదా, అదేదో కుకింగ్ షోలో కొంచెం నేర్చుకుని వచ్చింది. ఏదో పాయింట్లు వండి పెడదామని వస్తే ఆమెను ఇబ్బందులు పెడితే తిప్పలు పెడుతున్నారు పాపం, ఏడిపించేస్తున్నారు ప్రతిసారి. ఏం అతి చేస్తున్నారంటే ఆ అతి చూడలేక లైవ్ అసలు ఒక్కోసారి క్లోజ్ చేసేస్తున్నాం చూడకుండా మేము. ఏం అతిరా బాబు ఇదని, ఏదంటారు ఏం పొగడబోతున్నారు అంటారు చూడండి, అట్లా టైప్లో ఉంది వాళ్ళది అక్కడ. అంత బండి మీద పోతున్నాడు పొగడంతా కూడా. కూడా ఇప్పుడు ఇట్లా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. చీచి కామనర్స్ వద్దు అనుకునేటట్టు చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు కామనర్స్ వస్తే బాగుండు, కామన్ మ్యాన్ తీసుకుంటే బాగుండు, సెలబ్రిటీలే కాదని కొట్లాడారు, కామనర్స్ని తీసుకున్నారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే కామనర్స్ని తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. కామనర్స్ పరువే తీస్తున్నారు వాళ్ళు అక్కడ ప్రవర్తన. నోటికొచ్చిన మాట్లాడతారు విలువ లేకుండా. శుద్ధులు చెప్తాడు, అన్ని శుద్ధులు హరీష్ గారు, అన్ని నీతులు శుద్ధులు సూక్తులు అంటాడు. సృష్టి నువ్వు బయటికి వెళ్ళినా రా, మా ఇంటికి రా, అసలు నాకు వంట రాపోయినాగా నేను నాన్ వెజ్ బాగా చేస్తాను, మావిడే నేను వండుకుంటాము కుకింగ్, మావిడ అలా ఆవిడ వండుతాను, టీని కూడా వండుతాడా, ఇద్దరు వండుతారా, మేమిద్దరం వండుకుంటాము రా నీకు వంట చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అంటాడు. మరి అదేదో చేయొచ్చుగా, అమ్మాయి చేస్తుంది అట్లా కాదమ్మా నేను కూడా హెల్ప్ చేయొచ్చుగా. ఎవరు వద్దన్నారు, చేయొద్దని ఎవరు చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పలేదు కదా. ఆ వంట చేస్తుంది మీరు వెళ్ళొద్దు చేయొద్దని బిగ్ బాస్ చెప్పలేదు కదా. అక్కడ ఇంకో విషయం ఏంటంటే గుడ్డు తినొద్దు అని బిగ్ బాస్ ఏం చెప్పలే, అయినా సంజన తినింది. గోల చేసి రాధాంతం చేశారు. మరి ఇప్పుడు ఈ సంజనాకి ఇచ్చే ప్రతి ఫుడ్ కానీ ఏదైనా కానీ తినొద్దని చెప్పేశాడు, కరెక్ట్గా మెన్షన్ చేశాడు తినొద్దు అని. డిమాన్ పవనే చదివాడు. మరి తినొద్దని చెప్పిన ఎట్లా తింటున్నారు అంటే వీళ్ళు చేసే అన్నీ కూడా మంచి పనులా అంటే వీళ్ళ నీతులను ఎదుటోళ్ళేం బూతులా? అసలు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారంటే కామనర్స్. మరి రేషన్ పంచాలి, ఎందుకంటే సంజనాకి వేరుగా రేషన్ ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి హరీష్ గారు ఏంటో ఇంట్లోంచి తెచ్చిచ్చినట్టు శ్రీజ వచ్చి రేషన్ ఎంత ఉంది సంజనాకి రేషన్ పంచాలి కంటే పా అని ఎదిరించుకొట్టాడు శ్రీజని. అసలు ఆడ మనిషి అంటే అట్లా మనస్తత్వం ఏంటో ఆయనకి అంత అస్సలు లెక్క చేయడు. బిందుమాధవ్ అందుకే రిజెక్ట్ చేసింది. అప్పుడు మా భార్యను కొడతానన్నప్పుడే రిజెక్ట్ చేసింది. అదేదో మధ్యలో అదేదో ఎక్కడ బ్లేమ్ అయిద్దోనని హరిత చిట్టి ఓ పొట్టి నీకే ఈ లెటర్ అని ఏదో కెమెరా ముందు చెప్పాడు, కానీ మళ్ళీ చెప్పలేదు ఆ డైలాగులు. ఒక్క ఎదిరిస్తే శ్రీజ మొహం మార్చుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆమె రేషన్ ఇవ్వాలంటే ఎంత బాధపడిపోతున్నాడు సంజనాకి. అసలు ఆమెకి ఇవ్వాల్సిన పవర్స్ అన్నీ బిగ్ బాస్ ఎందుకు ఇవ్వలేదు?
అంత తక్కువ స్థాయి సంజన ఎందుకు పెట్టాడు? అంతకాడ కెప్టెన్ ఎందుకు చేశారు? కెప్టెన్ అంటే రెండో అవసరం ఓనరు ఆమె చెప్పినట్టు వినాలని ఎందుకు చెప్పలేదు? అదంతా కూడా సంజన చేతికి ఎందుకు పెట్టలేదు? పెట్టిండట్టేది హౌస్ ఇంకో తిప్పులు ఉండేది, ఇంకో రేంజ్లో ఉండేది. అవేమి ఇవ్వకుండా, అవేమి అధికారాలు ఏమి ఇవ్వకుండా, ఆమెకేం పవర్స్ ఇవ్వకుండా, ఇంకా ఆమె పాపం కల్పించుకుని ఏమేమి చేస్తుంది, చిన్న చిన్న టాస్కులు చెప్పి నవ్విస్తుంది. అదే లేకుండా అంటే కెప్టెన్ చేసి ఉపయోగం ఏంటి? ఆ టాస్క్ పెట్టి ఉపయోగం ఏముంది? ఆ టాస్క్ ఆడికి ఉపయోగం ఏముంది? ఆ కష్టపడ్డ రాము పడ్డ కష్టానికి విలువేముంది అక్కడ? ఆ టాస్క్ ఎందుకు పెట్టారు? అసలు ఆ కెప్టెన్ ఎందుకు చేశారు? విలువ లేని కెప్టెన్ ఎందుకు? జీరో అక్కడ కెప్టెన్ సంజన జీరో ఎందుకు చేశారు? అంటే ఫస్ట్ వీక్ కదా పెట్టాలి కదా, జనం ఆడియన్స్ ఏదో చూస్తారు, ఎవరు కెప్టెన్ అని ఎదురు చూస్తారని ఏదో ఆడియన్స్ కన్నీళ్ళు తురవటానికి ఏదో గేమ్ పెట్టి సంజన అక్కడ ఒక స్టాంపులో పెట్టినట్టుంది. అట్లా ఉంది వాళ్ళు బిహేవ్ చేసే తీరు సంజన పట్ల అలాగే ఉంది. ఇలాగ అనిపిస్తుంది మాకు ఆడియన్స్కి వాళ్ళు సంజన పట్ల మాట్లాడే మాటలు కానీ అవన్నీ. ఇప్పుడు సంజనను కూర్చోబెట్టి లైవ్లో ఏం చెప్తున్నాడు హరీష్? నువ్వు మనిషితోటి జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఎందుకు అని అంటే మనిషి నీ గురించి ఇంతకుముందు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, అందుకు కూడా ఆయనతో జాగ్రత్తగా ఉండు అంటే సంజన అన్నది ఆయనతోటే కదా అందరితో జాగ్రత్తగా ఉండాలన్నది, ఉంటాను కూడా అన్నది. నేను ప్రతిసారి నీతో మంచిగా మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలేందో సంజన కెప్టెన్ అవ్వకముందు చెప్పుండొచ్చు కదా, మనిషి నీ గురించి ఇలా అన్నాడు అలా అని చెప్పొచ్చు కదా. అప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? బ్యాక్ బిచ్చింగ్ అనేది మనిషి గురించి కానీ వీళ్ళందరి గురించి హరీష్ బాగా చేస్తున్నాడు. హరీష్ నారదను మించిపోయాడు, టేస్టీ తేజ్ అని మించిపోయాడు తెలుసా. ఏం చెప్తున్నాడు ఆ సాడీలు అందరి మీద సంజనను కూర్చోబెట్టి. మరి సంజన కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదు, మళ్ళీ శ్రీజ గెలిపించడం ఇష్టం లేదు, మరి సంజనాకి ఇవన్నీ చెప్తున్నాడు. అసలు మాస్క్ మ్యాన్ అంటే ఎన్ని మాస్కులు ఉండేవి తెలుసు? ఒక్క మాస్క్ కాదు, చాలా మాస్కులు ఉండేవి. ఒక్కటే స్టేజ్ మీద తీశాడు, రకరకాల మాస్కులు ఉన్నాయి. నేను స్టేజ్ మీదకి వెళ్తే బిగ్ బాస్లోకి వెళ్తే అది చేస్తా ఇది చేస్తాడు. ఏంది? ఏమీ లేదా. పవన్ కళ్యాణ్ చేసింది రాంగ్ కదా, తెలియదా హరీష్కి? తెలుసు కదా. తర్వాత ఇమ్మానుయేల్ చేసిన తప్పు అని హరీష్కి తెలియదా? తెలుసు కదా. మర్యాద మనిషి తప్పు చేశాడని తెలియదా హరీష్కి? తెలుసు కదా. మరి ఇంత పెద్ద రకంగా ప్రతి దాంట్లో దూరిపోయి మాట్లాడేవాడు మర్యాద మనిషి నువ్వు చెప్పాలి, మరి ఒక మాట చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పావు కదా సృష్టికి, మరి వీళ్ళకి కూడా ఇతను కూడా చెప్పాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోయాడు అక్కడ? మాట్లాడలా. మళ్ళీ పవన్ కళ్యాణ్ అది పట్టుకున్నాడు, పట్టుకున్న సంగతి హరీష్కి తెలుసు, చూశాడు. పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ అంటుంటే అన్యాయం చేశారని దిగొస్తున్నాడు. ఏం మాట్లాడుకున్నాడు హరీష్? ఆ క్యాప్ని ఇసిరి కొడతాడు పవన్ కళ్యాణ్. ఏంటి ఆ బిహేవియర్ ఏంటి అసలు? పట్టుకోలేదా? బ్యాలెన్స్ చేయలేదా? ఫోటో చూపించాడు కదా ప్రోమోలో కూడా, వైట్ చేసి దాన్ని తప్పు చేసి కూడా ఆ తప్పును ఒప్పుకోకుండా దాని మీద మర్యాద మనిషి మీద నెట్టేస్తా, పైగా క్యాప్ని తీసి కొడతాం కింద. ఏం బిహేవియర్ అది? కామనర్స్ని చూస్తే మళ్ళీ కామనర్స్ని షోలో తీసుకురండి ఎవరు అడగకుండా చేస్తున్నారు వాళ్ళు. మరొకసారి కామనర్స్కి ఆ షోలో స్థానం లేకుండా చేస్తున్నారు వాళ్ళు బిహేవియర్ కానీ వాళ్ళ మాట తీరు కానీ. అంత అతి చేస్తున్నారు అక్కడ. బయట వాళ్ళ గురించి కామనర్స్ గురించి వాళ్ళు అతి భరించలేకపోతున్నారు ఏం చెప్తున్నారు. హరీష్ గారు అయితే మాత్రం చాలా తేడా. అందరు మాస్కులు తీస్తానని పోయి ఈయన మాస్కే ఒకటి బయటికి తీస్తున్నాడు. బిగ్ బాస్ ఈయన మాస్కుల్లో ఒకటి బయటికి తీసి అవతల పడేస్తున్నాడు. మామూలు మాస్కులు కాదు. విలువ లేకుండా మాట్లాడాడు ప్రతి ఒక్కళ్ళని. తనే వంట చేసుకుంటాడంట పాపం. ఏదో తను ఏదో వెరైటీ చేసింది, బౌల్లో వేసుకొచ్చింది సృష్టి. నాకొద్దు అన్నాడు. తనుజగా చేసింది, సంజన చేసిందంటే అయితే అస్రొద్దు అన్నాడు. సంజన చేసిందంటే అస్రొద్దు అన్నాడు. మరి వెంటనే సంజన రాగానే అబ్బో ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఎంత నైస్గా ఏదో తనకేదో ఫేవర్గా మాట్లాడినట్టు మర్యాద మనిషి గురించి చెప్తున్నాడు. అసలు ఎన్ని వేరియేషన్సా? ఆ వేరియేషన్ ఏందో కంటెంట్ హోటల్లో పెట్టచ్చు కదా. అక్కడ నీతి నిజాయితీ వాళ్ళు ఫుడ్ తింటే నేను తీసేసాను అలా తీసేసే రకాన్ని కాదు, నేను కన్నీళ్ళు పెట్టుకొని టిష్యూ పేపర్ పిండినే తుడిచి ఇమ్మానుయేల్ తినకుండా పోయాడని పిండేసాడు కదా అక్కడ బిగ్ బాస్ అని ఏడుస్తా. మరి అది ఇక్కడ కనపడదే. మరి తనుజ ఏడుస్తుందిగా కనపడదే. తనుజని బాడీ మళ్ళీ బిహేవియర్ అన్నానని తను ఒప్పుకున్నాడు సంజన దగ్గర. బిహేవియర్ కట్ చేశారు కానీ అక్కడ బిహేవియర్ అన్నానని ఒప్పుకున్నాడు. అక్కడ బాడీ లాంగ్వేజ్ నీ బిహేవియర్ ఏం నచ్చలేదని అంటే ఏం బిహేవియర్? కరెక్ట్ కాదు కదా అది. ఒకళ్ళు కూడా ఖండించలేదు అక్కడ. భరణి గారు కూడా ఖండించలేదు.
కామనర్స్ అంటే వాళ్ళకు అసలు ఎదుటి వాళ్ళని గౌరవించే మనస్తత్వం లేదు అనేది అక్కడ అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. మామూలుగా కాదు అసలు. హరీష్ గుండా కామనర్స్ అందరికీ చెడ్డ పేరు. ఆ డీమాన్ పవనం ఆ కిచెన్ చుట్టూ తిరుగుతా తనుజ సురకలేస్తా అది బాగలేదు ఎగ్గంట తినేవాడు బాగానే తిన్నాడు. గుడ్లో అనంటే ఉప్పు ఎక్కువైందంట. ఉప్పు ఎక్కువైంది మరి వదిలేయాలి, ఎందుకు తినేసావు? రొట్టెలు వేసుకొని తిన్నావు కదా పప్పులో నంచుకొని. మరి ఉప్పు ఎక్కువైనప్పుడు పక్కన పడేయాలి కదా దాన్ని. అప్పుడే పాపం తను జాగ్రత్త పడేది కదా. అది నామినేషన్లో చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఈరోజు నామినేషన్లోనేమో ఏమన్నంటే అలా అంటారు. మళ్ళీ అది ఎత్తుతున్నాడు అక్కడ పిల్ల ముందు, తనుజ ముందు బెదిరించినట్టు మాట్లాడుతున్నాడు. అందరూ డిమాండ్ పవనే కదా, మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లో అలా అయింది ఇలా అయింది. నామినేషన్ ఎందుకు అలా అయిందని అంటే పాపం బాధ వేసి ఏడ్చింది. నామినేషన్ తీసుకొచ్చి ఏం పని ఇక్కడ, ఆల్రెడీ చేసేసావు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు పెట్టి దాన్ని మాట్లాడుతున్నాడు? అది తీసుకురాగానే పాపం ఏడ్చింది. భరణి గారు వచ్చి ఓదార్చారు. పాపం ఎంతసేపు అని ఓర్పు పడతారు, ఎంతసేపు అని తట్టుకుంటుంది ప్రతి ఒక్క విషయాన్ని. మనిషే కదా తను కూడా. అంటుంది కదా నేను కూడా మనిషినే కదా, నాకు కూడా రెస్ట్ ఉండాలి కదా, కొంచెం గ్యాప్ ఇవ్వండి నాకనని అంటుంది కదా. తను పెద్ద కుక్క వండి పెట్టడానికి సర్దుకోవాలి కదా. ఏం మీరందరూ అటు ఇటు గింగరాలు తింటా సోది ముచ్చట్లు ఆడుకోకపోతే నేర్చుకోవచ్చుగా, పోయి వచ్చిన వాళ్ళు చేయొచ్చు కదా. పోనీ దగ్గరుండి చెప్పమంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇష్టమైతే నా వల్ల కాకపోతే అది మీరన్నీ దగ్గరుండి ఇదేంటి అని చెప్తే నేను వండి పెడతాను, చెప్పండి, చెప్పు దగ్గరుండి వండించుకోవడానికి కూడా అంటుంది కదా అమ్మాయి. ఆ పిల్ల స్థాయికి వీళ్ళందరూ ఆ పిల్లకి వార్నింగ్లు ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరూ పని చెప్పేటోళ్ళు. అసలు పని మనిషి కాడ కూడా ఏమైనా హీనంగా చూస్తున్నారు. మన ఇంట్లో పని మనిషి కూడా అలా చూడడం, అంత హీనంగా చూస్తున్నారు తనుజని. వీళ్ళని కాదు, బిగ్ బాస్ నానాలి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళకి కాళ్ళు చేతులు పెద్దగా కళ్ళు నెత్తుకొచ్చేటట్టు చేసిన బిగ్ బాస్ నాన్న ఓనర్ సీట్లో కూర్చోబెట్టి ఆ ఓనర్ అనే పదానికే సిగ్గొచ్చేలా చేస్తున్నారు వాళ్ళు. మామూలుగా కాదు అసలు. ఆ సంజయ్ మొత్తం కాజేశారు. పైగా కూల్ డ్రింక్ బాటిల్ కాజేసి హరీష్ అంటాడు, అరే ఎవరా ఆయన ఈ కూల్ డ్రింకే కాజేసిన గొప్ప మహానుభావుడు ఎవర్రా బాబు అంటే ఆయనే కాజేసి ఆ బాత్రూమ్ షెల్ఫ్లో పెట్టి తర్వాత తీసి, నేను ఫోటో కూడా పెడతాను వీడియో పెట్టేటప్పుడు చూడండి, తీసి ఆశాషాయని వాటర్ బాటిల్లో పోతున్నాడు. దాన్ని పోసి ఆ బాటిల్ తీసుకెళ్ళి ప్రియా మర్యాద మనిషి డీమా పంద తలకు తాగుతున్నారు. అంటే వీళ్ళైతే దొంగతనాలు చేయొచ్చు, అది దొరికితే ఏమంటారంటే మేము ఓనర్స్ని, ఏమన్నా తీసుకోవచ్చు మీ దగ్గర, ఏమన్నా చేయొచ్చు. ఓనర్స్ అయితే ఓనర్స్ పొరువేది ఇస్తున్నారు కామనర్స్ పోయి. అసలు ఒక్కోసారి లైవ్ చూడాలంటేనే కోపం వచ్చి వాళ్ళ బిహేవియర్కి ఆపేస్తాం. మరి బిగ్ బాస్ ఎందుకు మరి వాళ్ళకి ఓనర్షిప్ ఇల్లంతా రాసేసినట్టు. ముఖ్యంగా మర్యాద మనిషి అయితే మరీ ఎక్కువ, మామూలుగా ఎక్కువ చేయట్లేదు ఆయన. మరి మొత్తం ఆయన ఓనర్ అయిపోయినట్టే, అసలు ఓనర్ అయిపోయినట్టే బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. వీళ్ళు ఏదో కామనర్స్గా వచ్చి బయటికి వెళ్ళి ఏదో సెలబ్రిటీల హోదాలో ఏదో సినిమాల్లోనో ఏ సీరియల్స్లోనో ఏదైనా ఛాన్సులు తెచ్చుకొని పెద్ద సెలబ్రిటీలు అయిపోదని ఆశతో వచ్చారు ఇక్కడికి. ఇలా చేస్తే బయటికి వెళ్ళినాక సెలబ్రిటీలు కాదు కదా, పేరు తెచ్చుకోవడం కాదు కదా, ఉండా పేరు కూడా దొబ్బుద్ది, ఉండా పేరు కూడా పోద్ది అడగకుండా. వీళ్ళు కామనర్స్ వాళ్ళని ఇబ్బంది పెడతాం కరెక్టేనా? హరీష్ ప్రవర్తన ఇలాగే కెప్టెన్ అయిన సంజనాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడటం, విలువ ఇవ్వకుండా మాట్లాడటం. తర్వాత ఇంతకుముందు షోల్లో కూడా ఇలా చేసిన పరిస్థితి ఏమైంది, పోయి వీడియోలు చేసుకుంటున్నారు. లేక ఏ షోలు లేక ఇంట్లోనే కూర్చున్న రీల్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి అవి కూడా ఉండదు, వీళ్ళ బిహేవియర్ అట్ట ఉంది దరిద్రంగా. పట్టుదల ఉండాలి కానీ సాధించుకోవాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ద్వారా మనం కూడా గౌరవించబడాలి. అప్పుడు ఎదుటి వాళ్ళ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా గౌరవం అనేది వస్తుంది. ఇప్పుడు సంజన గుడ్డు తిన్నా కానీ అన్ని మాటలు పడ్డా, వీళ్ళు ఆ సంజన మొత్తం తీసుకొని తిన్నా కానీ ఒక్క మాట లేదు వాళ్ళని. నవ్వుతూ నన్ను ఇంప్రెస్ చేయండి, మొత్తం తీసుకొని తినేసేయండి అంటుంది కానీ మీరు ఎందుకు తిన్నారని మాట్లాడలేదు అసలు. ఇప్పుడు ఏదో సామెత చెప్తా చూడు, అన్నీ ఉండే ఇసురాకు అణిగిమణిగా ఉంటుంది, ఏమీ లేని దగ్గర పడిద్దని, అట్లా ఉంది అక్కడ సామెత. అన్నీ ఉన్న వాళ్ళే సైలెంట్గానే పని మనుషుల్లో పని చేస్తున్నారు అక్కడ. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకేం మాట్లాడతాం వాళ్ళ గురించి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.